కొన్ని దశాబ్దాలుగా ఆ గ్రామాన్ని ఓ వంతెన సమస్య పట్టిపీడిస్తోంది. ప్రతిపాదనలు సిద్ధమైన రాజకీయ రంగు పులుముకోవడంతో పేపర్లకే పరిమితమయ్యాయి పనులు. వర్షాకాలం వస్తే చాలు ఆ గ్రామం జలదిగ్బంధంలోనే. ఇక అత్యవసరమైతే అంతే సంగతి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం పాడ్డికే రామాయి గ్రామాల మధ్యనున్న వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం లేక ఆయా గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, వంతెన నిర్మాణానికి మోక్షం లభిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని పాడ్డికే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి కొన్ని దశాబ్దాలుగా ఒక సమస్య పట్టి పీడిస్తూ ఉంది. ఇప్పుడు మన వెనకాల ఉన్నదే అది సాత్నాల వాగు. ఆ వాగుపై వంతెన లేకపోవడం కారణంగా కొన్ని దశాబ్దాలుగా ప్రతి వర్షాకాలంలో వరద ఉప్పొంగడంతో ఈ గ్రామం అంతా కూడా జల దిగ్బంధంలో ఉంటుంది. ప్రతి వర్షాకాలంలో ఏవైనా వివిధ పనుల నిమిత్తము మండల కేంద్రానికి వెళ్ళాలన్నా, అటు జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడి వరకు కూడా మొత్తం పూర్తిగా వరద నీరు వస్తుంది. అసలు పోనీకే అవకాశం కూడా లేదు. అదే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మేడిగూడెం మీద నుంచి పోదాం అనుకుంటే ఆ రోడ్డు కూడా అతుకులు గతుకుల నడుమ ఉంటుంది. అందులో మొత్తం వర్షపు నీరు కూడా నిండి అతి కష్టం మీద గ్రామస్తులంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అసలు ఈ కథ ఏందో మీకు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి. ఇప్పుడు మనము ఈ వంతెనకు సంబంధించి గత 2018లోనే పునాదులు పడ్డాయి. అయినప్పటికీ రాజకీయ రంగు పులుముకోవడంతో ఆ పనులు కూడా ప్రతిపాదనలకే పరిమితమైన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇక్కడ చూడొచ్చు, ఈ శిలాఫలకము ఏదో దేవుని గుడి కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం కాదు. ఇది వంతెన, హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ఈ శిలాఫలకాన్ని 2018-19లో దీన్ని శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మరి శిలాఫలకం ఏర్పాటు చేశారు. కానీ ప్రతిపాదనలకు మాత్రమే ఈ వంతెన పరిమితమైంది. కొంత రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ పనులన్నీ కూడా పేపర్లకే పరిమితమైనవి. అది మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో అప్పుడు గ్రామస్తులంతా కూడా జల దీక్షలు చేపట్టడము, టెంటులు వేసుకొని అందరూ కూడా కూర్చొని మాకు ఖచ్చితంగా వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి ధర్నాలు కూడా చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష హోదాలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పాయల్ శంకర్ గారు కూడా ఈ గ్రామస్తులకు మద్దతుగా జల దీక్షలో పాల్గొనడం జరిగింది. అవసరమైతే కేంద్రాన్ని ఒప్పించి వంతెన నిర్మాణం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి కూడా గతంలో మనం చూసాము. సో ఇప్పుడు కట్ చేస్తే ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారు ఎన్నిక కావడం 18 నెలలు అవుతుంది ఎన్నికయి. సో గ్రామస్తుల్లో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. ఎందుకంటే జలదీక్ష చేపట్టినప్పుడు ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో వంతెన నిర్మాణం జరుగుతుందన్న ఆశలు గ్రామస్తుల్లో కూడా చిగురించడం జరిగింది. సో 18 నెలలు పూర్తవుతుంది. మరి ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి స్పందన అయితే కనిపిస్తలేదు. ఈ వీడియో పూర్తిగా చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారి వివరణ కూడా తీస్తూ ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. చేస్తాను ఖచ్చితంగా. ఒకసారి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇదైతే శిలాఫలకం 2018-19లో ఏర్పాటు చేశారు. దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వంతెన కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. సో అప్పటి నుంచి కూడా గ్రామస్తులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి చూడాలి ఈ వంతెన నిర్మాణం జరుగుతుందో లేదో అనేది. మనం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. సో అన్న, నమస్తే అన్న. ఎప్పటి నుంచి ఈ సమస్య వేధిస్తూ ఉంది? ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? ఇది మాకైతే గతం ఎన్నో సంవత్సరాల నుంచి మా పాడివి ఎన్నో అవస్థలు పడుతున్నవి. ఈ బాగు నుంచి మాకు అంటే బిడిది లేక మరి ఇట్లా వర్షాకాలం అయితే మా పరిస్థితి అంతా ఘోరం ఉంటుంది. ఎక్కడంటే ఏదైనా బీమార్ వచ్చిన పరిస్థితి ఏంటి, అంబులెన్స్ రాక విలేజ్కి ఎంతో కష్టం ఉంది. ఇది ఆటోమేటిక్ అంటే ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి అంటే రాదారు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు సాత్నార తిరిగి రావాలంటే 7 కిలోమీటర్లు. మరి అప్పటి ఎమ్మెల్యే జోగురమణ గారు 2018లో శిలాఫలకం ఇక్కడ ఓపెన్ చేసిండు. కాంట్రాక్ట్ కింద అందరు వచ్చారు. మళ్ళీ ఏమైందో మళ్ళా బ్రిడ్జ్ క్యాన్సల్ అయిపోయింది. మళ్ళా ఇప్పటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి జల దిగ్బంధంలో పాల్గొని గ్రామస్తులతోటి ఈ బ్రిడ్జి కొరకు అతను కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మన భరోసా ఇస్తా ఉన్నారా ఈ వంతెన నిర్మాణము? అప్పట్లో ధర్నాలు చేసినప్పుడు ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పాయల్ శంకర్ గారు మీకు మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చారా ఈ వంతెనకి సంబంధించి? మా గ్రామస్తులం అడిగితే నేను ప్రపోజల్ పెట్టేసిన
కంపల్సరీ ఒక టైం పడుతుంది 3 నెలలు 6 నెలలు అని ప్రపోజల్ పెట్టేసిన 10 కోట్లకు ప్రపోజల్ పెట్టిన అని చెప్పి మేము అడుగుతున్నాం మా గ్రామస్తులం అందరం. మా అయితే పరిస్థితి మరి మీరు ఇప్పుడైతే మీరు వేయాలా ఈ విడిది ఏమన్నా మా పాడివి మాకైతే ఎంత ఘోరం ఉన్నది ఇప్పటి ఈ పరిస్థితి. లేకపోతే ఫర్టిలైజర్ కావాలంటే కూడా ఇప్పుడు పరిస్థితి అంత ఘోరం. రైతులు ఇప్పుడు అత్యవసర పరిస్థితులలో ఎట్లా మరి ఇప్పుడు అంబులెన్స్ కూడా రాదు కదా, మరి ఎట్లా ఏం చేస్తాం? అతి అవసరం అంటే ఎడ్ల బండి మీద వాగు దాటి ఇక్కడ వెళ్ళాలా మనం. అత్యవసరం అంటే ఇక్కడ ఎడ్ల బండ్లు ఎక్కించుకొని రామాయికి వెళ్ళాలా. అటువంటి పరిస్థితిగా అంటే వాగు వస్తే కూడా వెళ్ళలేము. వాగుని వెళ్ళాలంటే వాగు లేకనే ఇక్కడ ఎడ్ల బండి మీద లేకపోతే ఆటోలను తీసుకొని అంబులెన్స్ కూడా రాదు. ఇటువంటి పరిస్థితుల అంబులెన్స్ రావడానికి కూడా వీళ్ళు రాదు. అటువంటి పరిస్థితులు ఏం కావాలంటే ఏం డిమాండ్ చేస్తుండ్రు? మేము ఏం చేస్తున్నాం, బిడ్జే కావాలని కోరుకుంటున్నాం. ఇది మాకు ఈ పాడి బిడ్జ అయితే ఇంకా మాకు మేలు అవుతుందని మేము చూస్తున్నాము. అప్పటిదాకా మా గ్రామాలు ఇంతగా. మరి మా పాడికే రామయ్య మధ్యలో సాత్నాల వాగు వలన మా తాతలు తండ్రుల నుంచి చాలా మేము నరకయాతన అనుభవిస్తున్నాము. మరి మాకు ఏదైనా ఆపత్కాల పరిస్థితి వస్తే ఏదైనా హాస్పిటల్ కానీ లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ పోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటు పోవాలంటే ఒక 8 కిలోమీటర్లు పోవాలా, ఇటు పోవాలంటే ఒక 10-12 కిలోమీటర్లు దూరం నుంచి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రహదారులు కూడా సరైన రీతిలో లేక మా 2-3 గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే గతంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సందర్భంలో మన జోగు రామన్న గారు మంత్రి ఉన్నప్పుడు మరి ఈ ఏరియాని మరి రామయ్యకి పార్టీకి మధ్యలో ఒక వంతెన నిర్మిస్తామని 3.5 కోట్లతోటి ఎస్టీ నిధుల నుంచి మరి ఒక శిలాఫలకం చేసి మరి దీన్ని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కూడా చేయడం అనేది జరిగింది. మరి చాలా రోజులు మేము చూసినాము. మరి ఆ బ్రిడ్జిని పనులు ప్రారంభించలేదు. టెండర్ అయింది కానీ పనులు ప్రారంభించలేదు. మరి పనులు ప్రారంభించక కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఈ బ్రిడ్జిని తీసుకుపోయి మరి జోగురామన్న గారు ఆ దుబ్బగూడ దగ్గర నిర్మించడం అనేది జరిగింది. అక్కడ పూర్తిగా కావడం జరిగింది. మరి మన పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యేగా కాకముందు కూడా ఈ బ్రిడ్జి కోసము 2-3 సార్లు మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి మేము కూడా ఎమ్మెల్యే గారిని చాలా సందర్భాల్లో మేము వేడుకోవడం జరిగింది. సార్ మరి మనం ఇప్పుడు గెలిచినాము, మనం ఖచ్చితంగా బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఉందా అంటే మరి వెంటనే దీన్ని ఎస్టిమేషన్ చేయించడం జరిగింది. పంచాయతీరాజ్ వాళ్ళు ఎస్టిమేట్ కాస్ట్ కొట్టిండు 7.5 కోట్లతోటి. మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం మరి కేంద్రానికి ఈ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మిద్దామని మరి ప్రపోజల్ పంపడం జరిగింది. మరి కేంద్రము మరి శాంక్షన్ ఇస్తే మరి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేము చాలా సందర్భంలో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని వేడుకోవడం జరిగింది. మరి ఏదేమైనా కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి ఈ పాడికే రామాయణి మరి వంతెన నిర్మిస్తే మరి చాలా సంతోషం ఉంటుంది. మరి మేము కూడా పదే వేడుకుంటున్నాము. మరి ఎమ్మెల్యే ఎంపీ గారు కృషి చేసి మరి వంతెన నిర్మించాలని మా గ్రామస్తులు పాడికే గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారు ఎన్నికయ్యి దాదాపు 18 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు మరి ఎలాంటి స్పందన వచ్చిందా ఈ వంతెనకు సంబంధించి? అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతున్నదంటే నిధులు వచ్చేసి ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా వచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సంబంధం ఉంటుంది. ఏ నిధులు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వము ద్వారానే ఏదన్నా వర్క్ జరుగుతుంది. సీదా కేంద్రం నుంచి ఇలాంటి పనులు రావు. ఏవైతే హైవేలు అలాంటి పనులు ఫ్యాక్టరీలు కేంద్రం నుంచి వస్తాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ పాయల్ శంకర్ గారు అయితే మా ముందరే ఒక ఎస్టిమేషన్ చేపించారు 7.5 కోట్లతోటి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలన్న ఉద్దేశంతో. మరి ఆ ఇంజనీర్లను కూడా కలిసినాము. వాళ్ళు మాకు ప్రపోజల్ కూడా చూపించారు. కేంద్రానికి పంపించడం జరిగింది. నేను పాయల్ శంకర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే ప్రపోజల్ మనది నడుస్తున్నది, ప్రాసెస్లో ఉన్నది. ఖచ్చితంగా మనకు నిర్మాణం అనేది జరుగుతాయని మాకు హామీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. గతంలో ధర్నాలు చేపట్టిన సందర్భంలో పాయల్ శంకర్ గారు అవసరమైతే రాష్ట్ర
ప్రభుత్వంతో కాకుంటే కేంద్రం నుంచి అయినా ఒప్పించైనా సరే వంతెన నిర్మాణం చేపడతామని చెప్పి గ్రామస్తులు కూడా చెప్పిన పరిస్థితి. సో మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఖచ్చితంగా మేము కూడా అదే అంటున్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటి కూడా నమ్మకం లేదు. గతంలో కూడా వచ్చిన దాన్ని జోగురామన్న గారు దుబ్బగూడలో తీసుకుపోయినరు. ఇప్పుడు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ఉన్నది పాయల్ శంకర్ మీద ప్లస్ ఎంపీ నగేష్ మీద. పాయల్ శంకర్ గారు కూడా అదే చెప్తున్నారు, నేను కేంద్రం నుంచే తీసుకొస్తున్నా, దీన్ని కేంద్రం నుంచే ఖచ్చితంగా మనకు వస్తుందన్న ఖచ్చితమైన హామీ మాకు ఇవ్వడం జరుగుతున్నది. వచ్చే సీజన్లో మాత్రం ఖచ్చితంగా దీని భూమి పూజ ఉంటుందని మాకు ఒక ప్రగాఢ విశ్వాసం ఉన్నది. మేము పార్టీకే గ్రామానికి చెందిన రైతులము. మాకు బిర్జీ విషయాన మాకు మస్తు పద్ధతిలో 20-30 సంవత్సరాల కాడికి వెళ్ళి బిర్జీ అవుతున్నది మాకు అప్పటి నుంచి ఇప్పటి రాక మాకు అదే మార్గం చూపుతున్నారు. ఈ రాజకీయ నాయకులు చెండనంటే వాళ్ళు మేమంటారు ఇలా అంటే 15 సంవత్సరాలు జోగిరామన్ ఉండే. మరి జోగిరామన్ ఏమన్నాడు, మేము సార్ ఏమైందంటే చిరపలకం చేసిండు. చిరపలకం చేసిన మరి ఏమన్నాడు, మీ బీజేపీ సర్పంచ్ గెలిచి మేము క్యాన్సల్ చేసి దుబ్బ కూడా వేసిండు. ఆ దుబ్బ కూడా బిర్జీ ఏం చేసి సార్ మమ్మల్ని ఇట్లా మోసం చేసినామంటే మీరు బీజేపీ సర్పంచ్ గెలిచిండు, మీ పాయల్ శంకర్ అడుగుంది అన్నమాట. మా పాయల్ శంకర్ ప్రభుత్వం లేదు, పాయల్ శంకర్ ఎన్నికలు ఇస్తారు సార్ అని మేము చేసినాం. మర్ర ఒక రోజు వచ్చిండు ఇక్కడికి, మర్ర ఓటు అర్థంగా వచ్చింది, రోడ్డు మీకు వచ్చినాం. మేము అక్కడ సాపర చేసి మొత్తం టెంట్ వేసుకుని వాళ్ళని జోగ్రమ్మని ఆపేసినాం. వీళ్ళు నన్ను ఎందుకు ఆపేసిండ్రు, నేను అందుకే పని చేయలేదు, దుబ్బా కూడా పంపించింది అని చెప్పిండు. మళ్ళీ ఒకటి ఏమేమి చెప్పినాము, మర్ర సార్ ప్రాబ్లం ఉన్నాయి సార్, మీరు దయ ఆలోచించుకోరు, ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు అందరూ రాజకీయాలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి అవే మన రాజకీయాలకు సంబంధం లేదు. మాకు ఊరు విలేజ్ మధ్య మా గ్రామస్తుల గురించి మాకు పోవచ్చు, కనీసం పత్తి బండి పోవాలంటే తిరిగిపోవాలంటే వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది. ఒక 1500 2,000 రూపాయల కిరాయి పడుతున్నాయి. మాకు ఇట్లా 10-12 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. ఇక్కడ అక్కడ నుంచి మాకు ఎంత ఒక రైతు మూతుండే కదా పక్క నుంచి, మరి పట్టేది ఏమన్నా కానీ అట్లా తిరిగి రావాలంటే 50 రూపాయల బస్తా పోతున్నది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారు గెలిచారు కదా, మరి ఏమన్నా చెప్తున్నారా? ఎమ్మెల్యే మాకు ఒక ఆశించిండు, మేము ఆశిస్తున్నాం ఎమ్మెల్యే కావాలని. అప్పుడుగా మేము చేసినాము, ఆయనసుగా అప్పుడు ధర్నా చేసినాం. ఇక్కడ మేము సార్తో ధర్నా చేసినాం, వాగులకు వచ్చినాం, వాగంతకు వచ్చినాం. ఆయనసుగా ఫోటో కొట్టిండు. మొన్నసుగా ఇలా రామయ్య దిన్నాడు వచ్చిండు, గ్రామ పంచాయతీ వచ్చిండు, కాంట్రాక్టర్ దొరక చూపెట్టిండు. మరో 10 కోట్ల ఇది పెట్టిన చెప్పిండు, కంపల్సరీ చేస్తా చెప్తున్నాడు. ఎంపీలో లెటర్ పెట్టించిన చెప్పిండు. ఇక ఆయన ఒక మాకు ఏమన్నా ఆశ ఉన్నదంటే ఎమ్మెల్యేగా దాన్ని ఆశించేది ఒకటి ఉన్నది. ఇక ఇంకా 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం అయింది, ఇంకొక 3 సంవత్సరాలకు మాకు కంపల్సరీ చేస్తానే అనుభవం ఆశ ఉన్నది. ఇక ఆయన తప్పితే మాకు ఇప్పటికైతే మా జిందగీలో బిర్జీ అయ్యే అవకాశం లేదు. ఆయన ఏ చేస్తే ఆయన స్థానంలో ఇవ్వాలా, ఆయన వేయకుంటే మా జీవితాంశంగా మా మూడో పిడి పోయినా కానీ మాకు బిర్జీ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు 18 నెలలు పూర్తయింది ఎమ్మెల్యే గెలిచి, ఇంకా మాకు ఆశ ఉన్నది, మాకు ఇంకా ఆశ ఉంది. ఆయన ఏంటంటే ఏమంటే మనకు ఇది కానీ ప్రసోభలు పెట్టినాము, ఢిల్లీలో పెట్టినాము, అయిపోయింది, కంపలర్ అయిపోతున్నాయి, 15 రోజులు 1 నెల లోపల అయితే అని చెప్తున్నాడు. అయినా మాకు అదే ఆశతో ప్రేమ భావంతో మేము చేస్తున్నాం. ఆయనకు చేయడా కానీ ఎంపీతో మాట్లాడితే ఎంపీ సార్ కంపల్సరీ మీకు చేస్తాము, చేసి తీరుతామని ఎంపీ సార్ చెప్పిండు మొన్న. అదే ఆశతో మేము ఆశిస్తున్నాము. అది ఒకటే ధన్యవాదాలు. మాకు బిర్జీ అయితే సంతోషం. మాకు ఏ రాజకీయంతో మాకు ఏ ప్రభావం లేదు. మాకు ఊరు, మా విలేజ్, మా గ్రామం, చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే పాపం చిన్న బాబు ఉన్నారు, మొన్న పడ్డాడు పాపం, కాలుతోనే అయింది పాపం ఆయన. అదే బిర్జీ పడితే మంచి ప్రశాంతం పోతుండే. ఇప్పుడు చిన్న పిల్లలు మొత్తం ఆదిలాబాద్ బస్ సౌకర్యం లేక ఆదిలాబాద్ స్కూల్ పిల్లలు రూమ్ తీసుకుని ఆదిలాబాద్ ఉంటున్నారు పోతాం. ఇక్కడ ఊరే సాగు ఊరు ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఈ బిర్జీ లేక. అదే బిర్జీ పడితే ఇప్పుడు మా ఊరు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా పెంపు అయితే ఉండే. ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నా కానీ బిర్జీ అయ్యలేదు. మాకు కొన్ని దశాబ్దాలుగా దాదాపు నాకు ఇప్పుడు 35 years, నేను ఒక 20 years నుంచి చూస్తున్నా ఈ నదిపై నుంచి. నాకు తెలిసి ఒక 4-5 ప్రాణాలు కూడా పోవడం జరిగింది, వాగులో కొట్టుకుపోవడం జరిగింది. అయినా మేము 2014లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా రామనాథ్ రావు ఉండే, అప్పుడు కూడా చెప్పిండ్రు గ్రామ పెద్దలు, అవును చేస్తున్నాడు, చేయలేదు, పబ్బం గడిపిండి, 5 సంవత్సరాలు అట్లా అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిండు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసిండు. 2018-19 సంవత్సరంలో శిలాఫలకం పెట్టిండు. మాకు చాలా సంతోషం కలిగింది. రామనాథ్ సార్ వచ్చిండు, మాకు ఏదో చేస్తాడని చెప్పేసి ఆ శిలాఫలకం పెట్టి 4 సంవత్సరాలు గడిచినా కూడా పిల్లలు కూడా పడలేదు. కాంట్రాక్టర్ వచ్చిండు, అందరు వచ్చిండు. తర్వాత అది ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ బ్రిడ్జి ప్రపోజల్ క్యాన్సిల్ చేసేసిండు. మరి మాకు ఇప్పుడు నుండి ఆదిలాబాద్ వెళ్ళాలంటే వైద్యం కొరకు వెళ్ళాలన్నా మాకు వెహికల్ సౌకర్యం లేదు, ఎడ్ల బండి పైన వెళ్ళాలా. గతంలో ఒక 2 పేషెంట్లను తీసుకుపోయి మార్గం మధ్యలో బాగా ఇబ్బంది అయింది. ప్రెగ్నెంట్ ఉన్న ఆమె లోపల బాబు చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి విషయాలు సంఘటనలు బాగా జరిగాయి. అదేవిధంగా ఇంతకుముందు ఒక పిల్లగాని కాలు ఎరిగితే మంచం పైన తీసుకెళ్ళినాం బాగు. ఎడ్ల బండి కూడా చూడలేని పరిస్థితి. ఒక 4 మనుషులు పట్టుకొని పోయి మంచం పైన ఎత్తుకొని
వాకుల దాటుకుంటూ తీసుకెళ్ళాం. ఆ విధంగా కూడా జరిగింది. ఇప్పుడు మాకు ప్రస్తుతం అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారు మాకు మద్దతుగా నిలిచారు మా గ్రామానికి. ఇప్పుడు కూడా మాకు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన గెలిచి 1.5 year అవుతున్నది. మాకు అయినా ఓప్స్ ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. చేస్తారన్న ఆశ ఒకటి మాలో ఉన్నది. అదేవిధంగా బీటీ రోడ్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కెనాల్ వరకు వేయక బీటీ రోడ్డు ఆగిపోయింది. కాకపోతే మాకు ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. ఈ 3 సంవత్సరాలలో ఏదో విధంగా రోడ్డు అవుతుంది, బ్రిడ్జి కూడా అవుతుంది అన్న ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సో ఇది పాడ్డికే గ్రామానికి రామాయ్ గ్రామానికి మధ్య ఉన్న వాగుపై హై లెవెల్ వంతెనకు సంబంధించిన పూర్తి వివరణ. గతంలో 2018లో ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పడ్డప్పటికీ ప్రతిపాదనలకే అవి పరిమితమయ్యాయి. రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వంతెన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని కూడా మనం చెప్పొచ్చు. ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది మనం చూస్తున్నది ఇప్పుడు ఇది సాత్నాల వాగు. సాత్నాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తివేసినప్పుడు ఇదంతా కూడా వరద ఇక్కడ వస్తుంది. అటు ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు మొత్తం కూడా వరద ఉప్పొంగుతుంది. ఆ క్రమంలోనే గ్రామస్తులు కనీసం మండల కేంద్రానికి వెళ్ళాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా, వివిధ పనులు చేసుకోవాలన్నా కూడా అతి కష్టంగా ఉంటుంది. గ్రామాలన్నీ ఒక విధంగా చెప్పుకోవాలంటే గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉంటాయని చెప్పొచ్చు. సో ఇన్ని కష్టాలు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అయినప్పటికీ ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి జల దిగ్బంధంలో గ్రామాలు వర్షాకాలంలో ఉంటున్నాయంటే చాలా బాధాకరమైన విషయము. రాజకీయ నాయకులు ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా, ఇక్కడ నేను పార్టీలకు అతీతంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వంతెన నిర్మాణానికి రాజకీయ రంగు పులుముకుంది కాబట్టే వంతెన నిర్మాణ పనులు ప్రతిపాదనలు కూడా ప్రతిపాదనలకి పరిమితమయ్యాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారు గెలిచారు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన కూడా ధర్నాలు చేపట్టడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో గ్రామస్తుల్లో కొత్త ఆశలు కూడా చిగురించడం జరిగింది. ఇప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తవుతుందన్న ఆశాభావం కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఖచ్చితంగా ఈ అంశమై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే గారి వివరణ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం మన ఛానల్ నుంచి. ఎప్పటికీ చివరిగా అంతిమంగా ఈ 2 గ్రామాల మధ్య ఉన్న ఈ వంతెన నిర్మాణము పూర్తయ్యే వరకు మన ఛానల్ కూడా వరుస కథనాలు ప్రచురితం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.